Yes, good evening everyone. So welcome back to our session. Right now today in this session we are going to discuss about very important topic, that is about how to find the length of an arc. Okay, how to find the length of an arc anamata. In the previous video classes we have discussed about introduction about areas related to the circle and the sector concept and segment concept, and this is the topic which is very crucial and very important for objective type questions and as well as competitive point of view questions. Okay, because within few days ఈ 10th క్లాస్ అయిపోయిన తర్వాత కొంతమంది ఎంట్రన్స్ ఎగ్జామ్స్కి రాయడానికి వెళ్తూ ఉంటారు. సో వెళ్తున్నప్పుడు లేదా గవర్నమెంట్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఆబ్జెక్టివ్ టైప్లో ఏరియాస్ రిలేటెడ్ టు సర్కిల్స్ అనే కాన్సెప్ట్ నుంచి ఎక్కువగా 80% ఈ కాన్సెప్ట్ నుంచి అడగడానికి ఛాన్స్ ఉంటుంది. దట్ ఈస్ ద టాపిక్ నేమ్ ఈస్ లెంత్ ఆఫ్ ది ఆర్క్. ఆర్క్ యొక్క లెంత్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము, ఆర్క్ యొక్క లెంత్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము. సో దేనికైనా సరే ఫస్ట్ మనం బేసిక్స్ చెప్పుకోవడం అలవాటు అవునా కదా. ఫర్ ఎగ్జాంపుల్ మనం సెక్టార్తో స్టార్ట్ చేసాం. సెక్టర్ యొక్క డెఫినేషన్ చెప్పుకున్నాం. సెక్టర్ అంటే ఏం చెప్పుకున్నాం, ర్యాడీకి అలాగే ఆర్క్కి మధ్య ఉన్నటువంటి రీజన్ సెక్టర్ అవుతుందని చెప్పుకున్నాం. అలాగే సెగ్మెంట్కి వచ్చేటప్పటికి కార్డ్కి ఆర్క్కి మధ్యలో సెగ్మెంట్ అవుతుందని చెప్పుకున్నాం. అలాగే ఇక్కడ ఆర్క్ అంటే ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు డిఫైన్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ ఆర్క్. ఆర్క్ అంటే అసలు ఏంటి, జనరల్ మనకు తెలుసు ఆర్క్ యొక్క షేప్ మనకి ఇలా వంకరగా లేదా కొంచెం సి షేప్ ఇలా నెలవంక షేప్ లో ఉంటుందని తెలుసు అవునా కదా. అంటే ఇక్కడ ఉన్నటువంటిది ఆర్క్ అంటాం. అసలు దాని మీనింగ్ ఏంటంటే ఏ పార్ట్ ఆఫ్ ఏ సర్కిల్, అంటే సర్కిల్ ఒక చిన్న భాగం అనమాట. మొత్తం భాగం అవ్వచ్చు లేదా తక్కువ భాగం అవ్వచ్చు, సగ భాగం అవ్వచ్చు, బట్ అదొక భాగం. ఏ పార్ట్ ఆఫ్ ఏ సర్కిల్ ఈజ్ కాల్డ్ డాష్ అంటే ఆర్క్ లేదా డిఫైన్ ఆర్క్. ఆర్క్ అంటే ఏ పార్ట్ ఆఫ్ ఏ సర్కిల్, ఏ పార్ట్ ఆఫ్ ఏ సర్కిల్, ఏ పార్ట్ ఆఫ్ ఏ సర్కిల్ ఈజ్ కాల్డ్ డాష్ అంటే ఆర్క్ అనమాట. అది ఆర్క్. మరి ఆ ఆర్క్ యొక్క లెంత్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, హౌ టు ఫైండ్ ద లెంత్ ఆఫ్ ది ఆర్క్. ఈ డయాగ్రామ్ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఏపిబి ఈజ్ నథింగ్ బట్ ఆర్క్. ఆర్క్ అంటే ఏ పార్ట్ ఆఫ్ ఏ సర్కిల్, ఓ ఈజ్ ద సెంటర్ ఆఫ్ ఏ సర్కిల్, అండ్ దీస్ టూ ఆర్ నథింగ్ బట్ రాడి అంటే రేడియస్. ఓకే, అండ్ ద theta is nothing but the angle subtended at center of the circle. ఇదంతా ఉంది. అయితే ఇప్పుడు ఇక్కడ ఏ నుంచి పి వరకు ఈ పి ద్వారా అంటే ఏ నుంచి బి వరకు వయా పి ద్వారా వెళ్ళినటువంటి ఆర్క్ యొక్క లెంత్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అంటే మనకి రెండు విధానాలు అనమాట. ఒకటి యాంగిల్ ఇచ్చినప్పుడు ఫైండ్ అవుట్ చేయొచ్చు, ఇంకొకటి ఏరియా ఇచ్చినప్పుడు ఫైండ్ అవుట్ చేయొచ్చు. అంటే లెంత్ ఆఫ్ ది ఆర్క్ అనేది మనం రెండు విధాలుగా చేయొచ్చు, గుర్తుపెట్టుకోండి. లెంత్ ఆఫ్ ది ఆర్క్ కెన్ బి ఫౌండ్ ఇన్ టూ డిఫరెంట్ వేస్. ఇన్ ద ఫస్ట్ కేస్ వెన్ ద థీటా అంటే యాంగిల్ ఇచ్చినప్పుడు, థీటా అంటే ఇక్కడ ఏంటి యాంగిల్, యాంగిల్ అంటే థీటా ఇచ్చినప్పుడు ఎలా చేయాలి. అలా కాకుండా యాంగిల్ ఇవ్వకుండా డైరెక్ట్ గా ఏరియా ఆఫ్ సెక్టర్ అంటే ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, ఇగోండి ఇదంతా సెక్టరా కదా, ఏఓబిపిఏ ఇదంతా ఏరియా అంటే సెక్టారా కదా. అంటే సెక్టార్ యొక్క ఏరియా ఇచ్చినప్పుడు ఎలా చేయాలి, అలాగే సెంటర్ యాంగిల్ ఇచ్చినప్పుడు ఎలా చేయాలి అంటే విత్ రెస్పెక్ట్ టు యాంగిల్, విత్ రెస్పెక్ట్ టు ఏరియా ఇచ్చినప్పుడు లెంత్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ యాంగిల్ ఇచ్చినప్పుడు ఏ ఫార్ములా వాడాలి చూసుకోండి. యాంగిల్ ఇచ్చినప్పుడు అంటే సెంటర్ వద్ద యాంగిల్ అంటే థీటా అవ్వచ్చు లేదా ఎక్స్ డిగ్రీస్ అవ్వచ్చు అని చెప్పుకున్నాం అవునా కదా. అంటే ఎక్స్ బై 360, వెరీ ఇంపార్టెంట్, ఎక్స్ బై 360 ఇంటూ 2πr వేయాలి. 2πr వేయాలి, ఎక్కడో విన్నట్టుండి మనకి పెరిమీటర్ ఆఫ్ సెక్టార్ దగ్గర వస్తుంది. ఎక్స్ బై 360 ఇంటూ 2πr ప్లస్ 2r, అది పెరిమీటర్ ఆఫ్ సెక్టార్. ఇది సెక్టార్ కాదు, ఆర్క్ యొక్క లెంత్ అనమాట. అంటే ఈ ఆర్క్ యొక్క లెంత్ డేటా ఇచ్చినప్పుడు ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఎక్స్ బై 360 ఇంటూ ఓన్లీ 2πr, ఓన్లీ 2πr, ఓన్లీ 2πr. ఓకే, అదే ఏరియా ఆఫ్ సెక్టర్ అయితే ఏరియా కాబట్టి πr స్క్వేర్, అంటే ఎక్స్ బై 360 ఇంటూ πr స్క్వేర్ అయితే ఏరియా. అలా కాకుండా ఎక్స్ బై 360 ఇంటూ 2πr ప్లస్ 2r అయితే పెరిమీటర్. అలా కాకుండా అటు πr స్క్వేర్ 2r లేకుండా ఓన్లీ 2πr ఉంటే అంటే ఎక్స్ బై 360 ఇంటూ 2πr ఉంటే అది లెంత్ ఆఫ్ ది ఆర్క్ అవుతుంది అనమాట. ఎప్పుడు వెన్ యాంగిల్ ఈస్ గివెన్, యాంగిల్ ఇచ్చినప్పుడు ఫార్ములా, యాంగిల్ ఇచ్చినప్పుడు ఫార్ములా ఎక్స్ బై 360 ఇంటూ 2πr. ఎక్స్ అంటే యాంగిల్ వాల్యూ, ఓకే, పై అంటే 22/7, ఆర్ అంటే రేడియస్, ఎక్స్ బై 360 ఇంటూ 2πr. అది ఎప్పుడు యాంగిల్ ఇచ్చినప్పుడు. సెకండ్ కేసు ఏంటి, ఏరియా ఇచ్చినప్పుడు. ఓకే, అంటే ఇప్పుడు ఏరియాకి లెంత్ ఆఫ్ ది ఆర్క్ కి రిలేషన్ చూసుకోండి. ఇక్కడ
ఏరియాకి అంటే ఏరియాకి అలాగే లెంత్ ఆఫ్ ది ఆర్క్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎల్ఆర్ బై 2. కొంచెం రిలేషన్ రాశాను. ఏ ఈజ్ ఈక్వల్ టు అంటే ఏరియా ఆఫ్ సెక్టర్ ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు లెంత్ ఇస్తాడు, లేదా లెంత్ ఇచ్చి ఏరియా ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు వీ హ్యావ్ టు యూజ్ ద రిలేషన్. ఏరియా ఇచ్చినప్పుడు అయితే ఎల్ఆర్ బై 2 వాడతాం, లేదా లెంత్ ఇచ్చి ఏరియా కట్టమనొచ్చు, లేదా ఏరియా ఇచ్చి లెంత్ అని అడగచ్చు. ఓకే, సో ఫార్ములా ఏంటి? ఏరియాకి లెంత్కి ఏరియా ఈజ్ ఈక్వల్ టు ఎల్ఆర్ బై 2. దీని నుంచి ఈ బై 2ని ఇటువైపు తీసుకొస్తే ఇంటూ 2 అవుతుంది, అంటే 2 ఇంటూ ఏ. ఈ 2 ఇటువైపు వస్తే ఏమవుతుంది? 2 ఇంటూ ఏ, 2a ఈక్వల్ టు ఎల్ఆర్. ఇగోండి ఎల్ఆర్ ఈక్వల్ టు 2a. దీని నుంచి మనకి ఏం కావాలి? ఎల్ కావాలి, కాబట్టి ఇంటూ ఆర్ ఇటువైపు వస్తే బై ఆర్ అవుతుంది, అంటే 2 టైమ్స్ ఆఫ్ ఏరియా డివైడెడ్ విత్ రేడియస్ అనమాట. అంటే ఏరియా ఈజ్ ఈక్వల్ టు ఎల్ఆర్ బై 2. ఈ 2 ఇటువైపు వస్తే ఇంటూ 2, 2a ఈజ్ ఈక్వల్ టు ఎల్ఆర్. మనకి కావాల్సింది లెంతే కాబట్టి ఈ రేడియస్ ఇటువైపు వస్తే బై అవుతుంది, కాబట్టి 2a బై ఆర్ అనమాట. అది ఫార్ములా. 2a బై ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ ఎప్పుడు? ఏరియా ఇచ్చినప్పుడు. అలా కాకుండా x బై 360 ఇంటూ 2πr ఎప్పుడు? యాంగిల్ ఇచ్చినప్పుడు. అంటే దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు? లెంత్ ఆఫ్ ది ఆర్క్ కెన్ బి ఫౌండ్ అవుట్ by using in two different ways. In first case, when the angle theta or x is given, and second case when the area of sector is given. And in the first case, when the angle is mentioned, then we have to use the formula x by 360 into 2πr, where x represents the given angle and where a represents the area of a sector. When the area of sector is given, second case, a is equal to lr by 2, such that denominator by 2 will become into 2, 2a is equal to lr. From that formula, L is equal to 2a by r. So that is the way to find out the length of the arc. ఇంకా నెక్స్ట్ వీడియో సెషన్స్లో మనం ఒక ర్యాండమ్ ప్రాబ్లమ్స్ తీసుకుని వీటి మీద అప్లికేషన్స్ చేద్దాం. అంటే ఏరియా ఆఫ్ మైనర్ సిగ్మెంట్ ఎలా కడతాం, ఏరియా ఆఫ్ మేజర్ సిగ్మెంట్ ఎలా చేస్తాము, అండ్ అలాగే ఏరియా ఆఫ్ మైనర్ సెక్టర్, ఏరియా ఆఫ్ మేజర్ సెక్టర్, అలాగే లెంత్ ఆఫ్ ది ఆర్క్ ఉపయోగించుకుని కొన్ని ప్రాబ్లమ్స్ అనేది చెప్తాం. సో దిస్ ఇస్ ద ఎండింగ్ క్లాస్ ఫర్ ద థియరిటికల్ డిస్క్రిప్షన్. ఇంకా నెక్స్ట్ మనం చేయబోయే క్లాసెస్ అన్ని కూడా ప్రాబ్లమ్స్ పైన ఉంటాయి అనమాట, ఏరియాస్ రిలేటెడ్ టు సర్కిల్. ఓకే, సో గుడ్ ఈవినింగ్, హ్యావ్ ఎ నైస్ డే, టేక్ కేర్ ఎవ్రీవన్.